ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకు ఇచ్చిన ఈ భాగ్యం మరి ఎంతో గొప్పది. యేసు ప్రభువు తన శిష్యులతో తిరుగుతున్నప్పుడు ఆయన చాలాసార్లు తన శిష్యులతో చెప్పాడు, నన్ను యెరూషలేములో ఉన్న పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు హింసిస్తారు, చంపుతారు, నేను 3వ దినాన లేస్తాను అని ఆయన చాలా చోట్ల తన శిష్యులతో ముందుగానే చెప్పాడు. చాలా చోట్ల చెప్పాడు. ఎందుకంటే మనుష్య కుమారుణ్ణి హింసిస్తారు, దూషిస్తారు, అవమానపరుస్తారు, కొడతారు, చంపుతారు. అయినప్పటికీ మీరు భయపడొద్దు, నేను సదాకాలము మీతో కూడా ఉంటాను అని యేసయ్య తన శిష్యులతో అనేక మార్లు చెప్పి బలపరిచిన వాడిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. కనుక మరి యేసయ్య చనిపోయి పాతాళానికి వెళ్ళాడు. కానీ చనిపోయినప్పుడు సాతాను నేను గెలిచాను అని అనుకున్నాడు. ఆయన చనిపోయి ఆరోహణమాయను అని రాశాడు. అంటే మృతుల దగ్గరికి పోయాడు. ఆయన మృతుల లోకానికి వెళ్ళాడు. మృతుల లోకానికి వెళ్ళి చెరలో ఉన్న వారిని చెరగా తీసుకొని ఆరోహణుడై పరదేశుడు వెళ్ళాడు. కనుక ఇకప్పటి నుంచి యేసు ప్రభు చనిపోయి పునరుద్ధానుడై లేచినది మొదలుకొని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అప్పటి నుంచి ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు. యేసు ప్రభు చనిపోకముందు అందరూ బంధించబడ్డారు. యేసు ప్రభు చనిపోయి పునరుద్ధానుడై లేచినాక ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆయన చనిపోయి పునరుద్ధానుడయ్యి ఏమండి నమ్మిన వాళ్ళందరినీ తీసుకుని చెరగా తీసుకుని పరదేశంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తారో వారు పరదేశంలో ఉంటారు. యేసయ్య చనిపోకముందు కుడి పక్కన ఉన్న దొంగ యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య వాడితో చెప్పాడు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు. వాడు చనిపోయి పరదేశికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఎంతమంది అయితే క్రీస్తును నమ్ముతారో వాళ్ళు పరదేశికి వెళ్ళిపోతారు, దేవుని రాజ్యంలో ఉంటారు. కనుక మనం ఎక్కడుండగానే నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఎక్కడికి వెళ్ళాలో నిన్ను నీవు నిర్ణయించుకొని బ్రతకాలి. అంతేకాని నీ తప్పులు చేసి పాపాలు చేసి చచ్చిపోయి దేవుడు నా ఎడల దయ చూపించి పరలోకం తీసుకెళ్తాడు అనుకోబాకండి. అది ఎప్పటికీ కుదరదు. ఈ లోకంలో నీవు బ్రతుకుండగానే మారు మనసు పొంది దేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నీకు ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నీ సిలువనెత్తుకొని నువ్వు నడవాలి. నీ సిలువనెత్తుకొని నువ్వు నడవాలి. సిలువ అంటే ఏంది ఏమండి? సిలువ అంటే మరణానికి సాదృశ్యం. యేసయ్య సిలువలో మరణించి సమాధి చేయబడ్డాడు. కానీ మరణం ఆయన బంధించలేకపోయింది. ఆయన పునరుద్ధానుడై లేచాడు. నన్ను నమ్మేవాడు కూడా పునరుద్ధానులు అవుతారు. అదే దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం. కనుక మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుదాం.
యోనా 3 రాత్రులు పగళ్ళు తిమింగములో ఎలాగుండదో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రులు పగళ్ళు భూగర్భంలో ఉండును. చాలు. యోనా 3 రాత్రులు పగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగూ ఉండదో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉండును. యేసయ్య స్పష్టంగా ఆయన బ్రతికుండగా చెప్పాడు ఈ మాట. ఎవరితో చెప్పాడంటే యెరూషలేము ప్రాంతంలో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయన దగ్గరకు చాలాసార్లు వచ్చారు. అసలు నువ్వెవరివి అని ఆయన చాలాసార్లు క్వశ్చన్ చేశారు. నేను మొదటి నుంచి ఎవరని చెబుతున్నానో వాడినే అని చెప్పాడు. నువ్వు నిజంగా క్రీస్తువైతే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా రక్షకుడు అయితే మాకు ఒక సూచక క్రియ చూపించు, అప్పుడు మేము నమ్ముతాం అన్నారు. ఏమంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాశాడు. ఇక్కడ మనం చదువుతాం 38వ వచనప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఎట్లా నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియ అయినదో వారికి అనుగ్రహింపబడలేదు. ప్రవక్త అయిన యోనా ఎలాగూ తిమింగలము కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడు. మనకు తెలుసు. దేవుడు యోనాను నినివే వెళ్ళమంటే నినివే వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళాడు. తర్షీషుకి వెళ్ళినప్పుడు ఏమండి ఆ పడవలో వెళ్తున్నప్పుడు సముద్రంలో గొప్ప తుఫాను వచ్చింది. ఎవరి వల్ల ఈ తుఫాను వచ్చింది అన్నప్పుడు యోనా బయటపడ్డాడు. యోనా బయటపడినప్పుడు యోనా అన్నాడు, అయ్యా ఈ గొప్ప తుఫాను నా వల్లే వచ్చింది కనుక నన్ను తీసుకెళ్లి సముద్రంలో పడవేయండి, ఈ తుఫాను ఆగిపోయింది అన్నాడు. అంతే. ఆ ప్రజలు తీసుకొచ్చి అతన్ని సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేసినప్పుడు దేవుడు ఏమండి ఒక తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు. మత్స్యమునకు ఆజ్ఞ ఇస్తే ఆ చేప వచ్చి ఏమండి యోనాను మింగిందండి. చేప గర్భంలో యోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడు. ఆ 3 రాత్రులు 3 పగళ్ళు అక్కడుండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చాలా మంది చెబుతారు యోనా ఏమండి ఆ తిమింగల గర్భంలో చచ్చిపోయాడు అని చెబుతారు. కానీ బైబిల్లో అట్లా లేదు. ఏమండి ఆ తిమింగలము గర్భంలో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. అంటే వాస్తవంగా ప్రజలకు తెలిసిన వాస్తవం ఏంది, మనకు తెలిసిన వాస్తవం ఏంది? ఒక చేప మింగితే చచ్చిపోయినట్టే లెక్క. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు కనుక అతడు చేప గర్భంలో ఉండా కూడా చచ్చిపోలే. మనుషుల దృష్టికి మాత్రం అతను చచ్చిపోయినట్లే, కానీ దేవుని దృష్టిలో మాత్రం అతడు సజీవుడిగా ఉన్నాడు. ఎవరు అక్కడ చూసిన వాళ్ళందరూ ఆ చేప మింగినట్లు చూశారనుకోండి, అరే యోనాను చేప మింగేసింది చచ్చిపోయాడు అని అంటారు. కానీ దేవుని దృష్టిలో అతడు సజీవుడిగా 3 రాత్రులు 3 పగళ్ళు చేప గర్భంలో ఉండి దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెడితే దేవుడు ఆ చేపకు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ ఒడ్డున తర్షీషు ఒడ్డున అతన్ని కక్కేయి అని చెప్పాడు. ఆ చేప వెళ్ళి ఏమండి అటు ఒడ్డున కక్కేసింది. ఆయన కక్కేస్తే అతడు ఒళ్ళంతా శుభ్రం చేసుకుని మరలా అక్కడి నుంచి బయలుదేరాడు. నినివే పట్టణానికి బయలుదేరి ఆ పట్టణంలో గొప్ప సువార్త సేవ చేశాడు. మనకు తెలుసు. అలాగే యేసయ్య చెప్తున్నాడు ఈ మాట, యోనా ఎలాగూ చేప గర్భంలో 3 దినాలు ఉన్నాడు. యేసయ్య ఏమండి అలాగూ 3 దినాలు
ఏమండి పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా మంది మృతులు ఉన్నారు, చాలా మంది మృతులు. ఇక్కడ మనం ఒక మాట చదివితే బాగుంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుల కార్యాల గ్రంథం, క్షమించాలి, అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చరణగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమించుచున్నది. ఇక్కడ మనం చదువుతున్నాం ఆయన ఆరోహణమాయనగా. ఏమండి ఆరోహణమాయనగా భూమి యొక్క కింద భాగం. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఏమండి మన పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ లాజరు ధనవంతుడు అనే రాయబడ్డాడు. ఏమండి లాజరు ధనవంతుడు ఇద్దరు రాయబడ్డారు. వాళ్ళిద్దరూ చనిపోయారు. వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు వాళ్ళిద్దరూ ఒకరు మొహాలు ఒకరు చూసుకునే అంత వ్యత్యాసం కనపడుతుంది అక్కడ. ఆ ధనవంతుడు అబ్రహామును చూచాడు. తండ్రి అయిన అబ్రహమా అని కేకేశాడు. అప్పుడు వీడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. ఏమండి పాతాళములో యాతన పడుతూ అని రాశాడు అక్కడ. ఏమండి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు పక్కనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇతడేమో పాతాళంలో యాతన పడుతున్నాడు, వాళ్ళేమో పక్కనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి అక్కడ అన్నీ ఉన్నాయి, వీడికి ఏమి లేవు. కానీ వాడు కేక వేశాడు. కేక వేసి ఆ లాజరుని పిలిచి, ఇదిగో ఒక చిటికెన వేలుతో ఒక నీటి చుక్కను నా నాలుక మీద వేసి చల్లార్చమని కేకేశాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? కుమారుడా, నువ్వు అటు రాలేవు, మేము ఇటు రాలేవు, నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఉంది. ఏమండి అగాధం ఏర్పడిందండి, వాళ్ళిద్దరిని విడగొట్టింది. అంటే నీతిమంతులు ఉండే ప్లేస్ వేరు, ఏమండి అవినీతి పనులు ఉండే ప్లేస్ వేరు. అందుకని వీడు ఏమండి ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమి రాస్తాడు? లాజరు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడెను అని రాశాడు. ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాను అని రాశాడు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, యేసయ్యే. వీడు చనిపోయిన వెంటనే పాతాళానికి వెళ్ళిపోయాడు. అతడు చనిపోయిన వెంటనే ఏమండి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ వ్యత్యాసం అదే. యేసయ్య ఇప్పుడు అక్కడికి వచ్చాడు. వాళ్ళు కూడా ఏమండి భూమి కింద భాగంలో బంధించబడి ఉన్నారు. అందుకని వాళ్ళను అక్కడ నుంచి చెరగా తీసుకొని పోవాలి. అందుకని యేసయ్య భూగర్భంలోనికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళతో కనపరుచుకుని, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో వాక్యాన్ని చెప్పి మరలా వాళ్ళందరిని తీసుకుని 3వ ఆకాశంలో ఉన్న పరదేశంలో పెట్టాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో రాస్తాడు, ఎప్పటి నుంచి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు అని రాయము అని రాశాడు. అంటే యేసయ్య చనిపోయి పునరుద్ధారుడై లేచినాక ఎవరైతే చనిపోతారో దేవుణ్ణి నమ్మిన వారు పరదేశంలోకి వెళ్ళిపోతారు. అందుకని మనం ఇక్కడ చదువుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదాం. అందుకు యేసు
పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాట నమ్ముతున్నావా అని యేసయ్య ఏమండి మార్తను అడిగాడు. నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పింది. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా. ఏమండి ఇప్పుడు దేవుని యందు నేను విశ్వాసం ఉంచానండి కనుక నేను శారీరకంగా చనిపోతాను. మన్నైనది వెనకటి వలె మన్నైపోవును అని రాశాడు. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. నా ఆత్మ ఎక్కడికి పోయింది? ఏమండి నా ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. మీరు ఊరు వెళ్ళాలి అనుకున్నారు. ఊరు వెళ్ళాలనుకునేవాడు ఏదో ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతారా, ఏదో బస్సు ఎక్కేసి వెళ్ళిపోతారా, ఏదో ఒక ఆటో ఎక్కి వెళ్ళిపోతారా? మీరేం చేస్తారు? రైల్వే స్టేషన్కి వెళ్ళి అయ్యా నేను హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ టికెట్ అంటే హైదరాబాద్ టికెట్ ఇస్తాడు, హైదరాబాద్ బండి ఎక్కి వెళ్తాం. ఏమండి ఆటో దగ్గరికి వెళ్ళి అయ్యా ఆటో నన్ను చీరాలు తీసుకెళ్ళు అంటే వాడు చీరాలు తీసుకెళ్తాడు. ఏమంటే బండి ఎక్కి నెక్స్ట్ వచ్చినాడో తీసుకెళ్ళంటే వాడు ఆడకు తీసుకెళ్ళాలి. అందుకని ఈ లోకంలో ఉండగానే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ టికెట్ సంపాదించుకోవాలి. ఎందుకు? యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా ద్వారా తప్ప ఎవడు పరలోకం వెళ్ళడు. అందుకని మనం ఈ లోకంలో ఉండగానే నేను పరలోకం వెళ్ళాలి అని అనుకుంటే నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య నీకు టికెట్ ఇస్తాడు. పరలోకం వెళ్ళే ట్రైను ఏమండి ఆయన నీకు చూపిస్తాడు. అంతే తప్పితే నీవు పరలోకం వెళ్ళే టికెట్ లేకుండా ఏమండి పరలోకం వెళ్ళలేవు. అందుకనే యేసయ్య ఇక్కడ మాట చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే పునరుద్ధానమును జీవమును నేనే అనే మాట ఎందుకన్నాడంటే లాజరు చచ్చిపోయాడండి. లాజరు సమాధి చేయబడ్డాడు. చచ్చిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. లాజరు చచ్చిపోయి 4 రోజులైంది. చచ్చిపోయిన 4 రోజులు శవాన్ని ఎవరు పెట్టుకోరు. 2 రోజులు పెట్టుకోవడానికి గగనం అయిపోతుంది. ఎందుకంటే 3వ రోజుకే వాసన వచ్చేస్తున్నాడు. ఇక 4వ రోజు అంటే ఇంకేముంటుంది? ఇంకా భయంకరమైన వాసన వచ్చేస్తాడు. అందుకని లాజరు చనిపోయి సమాధి చేయబడి ఏమండి 4 రోజులు, ఆయన చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు అయింది. యేసయ్య అక్కడికి వచ్చాడు, సమాధి దగ్గరకు వచ్చాడు. ఈరోజు కూడా చాలా మంది ఏమండి చచ్చిపోయిన సమాధుల దగ్గరికి వెళ్తున్నారు. యేసయ్య అన్నాడు శాస్త్రులతో పరిశీలతో, ఒరే శాస్త్రులారా పరిశీలారా మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. సున్నం కొట్టిన సమాధులు అంటే దాని అర్థమైందో తెలుసా? సున్నం కొట్టిన సమాధి పైకి ఎట్లా ఉంటుంది? అందంగా ఉంటుంది. ఏమండి పైకి సమాధి అందంగా ఉంటుంది, లోపల ఏముంటుంది? కుళ్ళిపోయిన ఎముకలు. ఏమండి కుళ్ళిపోయిన శరీరం, ఇంకేముండదు లోపల. నువ్వు లోపల గుంట తీస్తే ఆడ ఏముండదు. అయినా నువ్వేమనుకుంటావు? మా నాయన చచ్చిపోయాడు ఎందుకు ఈ గుంటలోనే ఉన్నాడు అనుకుంటావు. ఏమంటే చచ్చిపోయి 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా ఆ సమాధి దగ్గరికే వెళ్తున్నారండి. మరి ఇదేందో? ఈస్టర్ అంటే పునరుద్ధాన పండుగ. ఏమంటే పునరుద్ధాన పండుగ, సమాధులు బాగు చేసుకునే పండుగ కాదు. కానీ మరి ఎందుకనో ప్రజలు ఏమంటే అవిశ్వాసం వైపుకు మొగ్గుతున్నారు. యేసయ్య స్పష్టంగా చెప్పాడు,
దరిద్రుడు చనిపోయి ఏమండి అబ్రహాము రొమ్మున ఆనుకునేను, ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాను. వాడు చనిపోగానే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడు, నో డౌట్. ఇందులో సందేహపడాల్సిందేమీ లేదు. ఏమండి అందుకని ఈ లోకంలో మనం ఉండగానే మన మరణం ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. అందుకని ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట రాస్తాడు. 7వ అధ్యాయము 1వ వచనములో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనములో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు. ఈ లోకములో ఏమండి ధనాపేక్ష కలిగి ధన వ్యాహముతో ఏమండి అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు చేసి ఏమండి డబ్బు సంపాదించుకుంటున్నారు. అందుకని ఈ లోకంలో నువ్వు దానికోసం కాదురా బాబు పాకులాడాల్సింది, దానికోసం కాదురా బాబు ప్రయాసపడాల్సింది. ఈ లోకములో నువ్వు బ్రతుకుండగా ఒక మంచి పేరు సంపాదించుకో, మంచి వ్యక్తిగా బ్రతుకు అని చెబుతున్నాడు. రెండవది ఏం చెబుతున్నాడు? ఒక జన్మదినం కంటే మరణ దినం. జన్మదినం అనేది ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి తల్లి గర్భంలో నుండే రావాలి. ఏమండి తల్లి గర్భంలో నుంచి బయటికి రావాల్సిందే. వాడు ఇక ఎట్లాగైనా బయటికి రాలేడు. ఈ లోకంలో పుట్టే ప్రతి ఒక్కడు ఏమండి అందరూ ఒకలాగే పుడుతున్నారు. ధనవంతుడు అవని, గొప్పవాడు అవని, ఎవడైనా అవని, అడుక్కునేవాడైనా అవని, ఏమండి ఎవడైనా ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి తల్లి గర్భంలో నుండి వచ్చినవాడే. కానీ అందరి మరణం ఈ రోజుల్లో చాలా మంది మరణాలు ఎలా ఉంటున్నాయి? చాలా మంది తాగుబోతులుగా చచ్చిపోతున్నారు, చాలా మంది వ్యభిచారులుగా చచ్చిపోతున్నారు, చాలా మంది జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారు, చాలా మంది అనారోగ్యాలు వచ్చి చచ్చిపోతున్నారు, చాలా మంది వాళ్ళే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. ఏమండి కొంతమంది ఏమండి మనుషుల్ని చంపుతున్నారు. చాలా రకరకాలైన మరణాలు ఉన్నాయి ఈ లోకంలో. ఈ లోకంలో మనుషులందరికీ ఒకే మరణం లేదు. ఇప్పుడు చూడండి, పక్క దేశాల్లో యుద్ధాలు జరుగుతుంటే ఎంతమంది చచ్చిపోతున్నారు? వాళ్ళు ఎవరు చంపుతున్నారు? ఏమండి ఒక మనిషి ఇంకో మనిషిని చంపుతున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళల్లో సమాధానం లేకపోవటం వల్ల, వాళ్ళల్లో ఐక్యత లేకపోవటం వల్ల మనిషి మనిషిని చంపుతున్నాడు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, మరణం అనేది అందరికీ ఒకలాగా ఉండదు. కానీ నువ్వు మరణించేటప్పుడు మంచి మరణాన్ని సంపాదించుకోవాలి. అదే నీ మరణం నీకు పునరుద్ధానపు శక్తినివ్వాలి, నీ మరణం నీకు పరలోకాన్ని ఇవ్వాలి. అది దేవుడు చెప్పేది ఇక్కడ. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, జన్మదినము కంటే మరణ దినం మేలు. నేను చనిపోతే పరలోకానికి వెళ్తానా, పాతాళానికి వెళ్తానా? మనలను మనం ప్రశ్నించుకుంటే అర్థమైపోతుంది. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యోసేపు అనే ఇతను యాకోబు కుమారుడు. ఇతడు 110 సంవత్సరాలు బ్రతికాడు. 110 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయే ముందు అన్నాడు, అయ్యా ఇదిగో నా శల్యములను, ఇదిగో నా శవాన్ని మీరు ఎక్కడి ఉంచొద్దు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఎక్కడి నుంచి కనాను దేశానికి తీసుకెళ్తాడు కనుక మీతో పాటు నా ఎముకలను కూడా, నా శల్యాన్ని కూడా మీరు తీసుకుని వెళ్ళండి, అక్కడ నా స్వదేశంలో నన్ను పాతి పెట్టండి అన్నాడు. అంటే అతడు ముందుగానే తన మరణాన్ని గురించి తాను తెలుసుకున్నాడు. అతను ఎక్కడికి వెళ్ళాలో అది ముందుగానే ఏమండి చెప్పగలిగాడు. కారణం ఏంటి? అతనికి దేవుడు తనకు తాను బయలుపరిచాడు. అందుకనే
ఆ ఐగుప్తు దేశం నుంచి వెళ్ళేటప్పుడు యోసేపు శరీరాన్ని కూడా మోసుకొని తీసుకెళ్ళారు. అతన్ని కూడా మోసుకొని తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోయి అతను ఆ స్వదేశంలో పాతి పెట్టబడ్డాడు. ఇప్పుడు యేసు వచ్చినప్పుడు ఇతను కూడా పునరుద్ధారుడే లేచాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉంటుంది, మంచి మాట ఉంటుంది అక్కడ. ఏమండి? మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయం 52వ వచనం. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగబడిరి. యేసయ్య పునరుద్ధారుడై లేచినాక చెరగా తీసుకొని పోతున్నప్పుడు అనేకమైన వారు ఏమండి ఆయనతో పాటు లేచారంటే సమాధులు తెరవబడెను అని రాశాడు. అనేకమైన పరిశుద్ధులు అని రాశాడు అక్కడ. మన పరిశుద్ధులే లేపబడింది. ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా ఎంతమంది అయితే దేవుణ్ణి నమ్మకుండా ఉన్నారో వాళ్ళందరూ పాతాళంలోనే ఉన్నారు. ఎంతమంది అయితే దేవుడిని నమ్మారో ఇప్పుడు వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు. కనుక సమాధుల్లో లేరు. వీళ్ళు వెళ్ళి సమాధుల్లో వెతకబాకండి, వాళ్ళు సమాధుల్లో ఉండరు. కానీ ఈ అజ్ఞానులు అనుకోవాలి కండి. కనుక వెళ్ళి సమాధుల్లో ఎతకండి. నువ్వు ఎక్కడ ఎతకాలి? క్రీస్తు దగ్గరకు వచ్చి ఎతకాలి. యేసయ్యా నేను పరదేశంలో ఉండాలని ఆశపడుతున్నానంటే ఆయన నీకు పరదేశం ఇస్తాడు, ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు. అంతే తప్పితే నీకు ఇక ఎవరు ఈ లోకంలో ఇలేరు, దాన్ని ఎవరు సంపాదించుకోలేడు. కనుక ఈ లోకంలో మనం ఉండగానే దానిని సంపాదించుకోవటానికి ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ నిందలు ఇవన్నీ మనం అనుభవిస్తుంది. అందుకే ఏది ఏమైనప్పటికీ నేను ఈ భూమి మీద శాశ్వతంగా ఉండను. నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు, నా మరణం ఎప్పుడో నాకు తెలియదు. కనుక నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా, చనిపోతే క్రీస్తుతో ఉంటా అని చాలామంది భక్తులు అలాగే ఈ లోకంలో బ్రతికి వాళ్ళ యాత్ర ముగించుకొని ఏమండి దేవుని రాజ్యంలో ఉన్నారు. కనుక ఈ రాత్రికాల సమయమున మనము కూడా ఎక్కడ ఉండాలో మనలను మనం నిర్ణయించుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, జన్మదినము కంటే మరణ దినము మేలు. కనుక ఈ రాత్రికాల సమయమున చిన్న ప్రార్థన చేద్దాం. యోనా ఎలాగూ తిమింగలము కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడు, మనుష్య కుమారుడు భూగర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడు. యేసయ్య ప్రవచించాడండి. యోనాను గురించిన ప్రవచనం ఆయన పునరుద్ధారుడై ఆరోహణమై లేచేటప్పుడు అనేకమైన వారు ఆయనను చూచారు. కనుక ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో ఉండ మనం చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్య పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన.
అలా ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు, వందనాలు. మన్నైనది వెనకటి వలె మన్నైపోవును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. మన్నైన ఈ శరీరం మన్నైపోయింది నాయన. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అనేది నేను నిర్ణయించుకొని బ్రతకమన్నారు ప్రభువా. లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు ప్రభువా. ఇప్పుడు నేను చనిపోతే పరదేశుకు వెళ్తానా, పాతాళానికి వెళ్తానా? నన్ను నేను క్వశ్చన్ చేసుకొని ఈ లోకంలో నా యాత్ర కొనసాగినట్లు నాకు సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని మీరు తాకండి. మీ బిడ్డలు కూడా నాయన ఈ లోకంలో ఉండగానే ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకుని నాయన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళినట్లు మీరే సహాయం చేయమని. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయ్యుండి నడిపించి దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.